పత్రికేయుల సమస్యలపై పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చిన టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని, పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మరిన్ని గడ్డి పరిస్థితులు ఎదురవుతాయని, అందుకు జర్నలిస్టులు అప్రమత్తమై ఫెడరేషన్ నాయకత్వంలో పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామ్నగర్ లోని రాజ్ ఫంక్షన్ హాల్లో టీయూడబ్ల్యూజేఎఫ్ హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని, పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా విస్మరించిందని, తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయిందని, రివ్యూ కమిటీ పేరుతో కాలయాపన చేసి చివరికి జర్నలిస్టులకు ఆందోళన కలిగించే జీవో 252 జారీ చేసిందని పేర్కొన్నారు. మనం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా అడా కమిటీ ఏర్పాటు చేస్తాం. ఒక కన్వీనరు, ఒక 5-6 కో కన్వీనర్లతోటి ఇవాళ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా సభ్యత్వం చేర్పించి ఒక త్వరలోనే 15-20 రోజులు, ఎందుకంటే మనకు రాష్ట్ర మహాసభ కూడా టైం దగ్గర వస్తుంది కాబట్టి రాష్ట్ర మహాసభ నాటికి ఈ జిల్లా మహాసభ కూడా నిర్వహించుకొని ఇక్కడ సభ్యత్వాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు, మిగతా సభ్యులను, సాధారణ సభ్యులను రమ్మలేదు. ఎందుకంటే ఇది మనం ఓన్లీ సన్నాహక సమావేశాన్ని చెప్పుకున్నాం కాబట్టి కొద్ది మంది సమాలోచన చేసుకొని కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వచ్చిన మీ అందరూ కూడా మరోసారి నేను రాష్ట్ర కమిటీ తరఫున, మా వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 2-3 నిమిషాలు మాట్లాడి మీరు కూడా ఏం చెప్పదలుచుకున్నారో మీరు కూడా ఈ బీమా మైదానంలో ఇళ్ల స్థలాన్ని కూడా ఇప్పించుకోవడం జరిగింది. కాబట్టి మనము యూనియన్గా ఉన్నప్పుడు పోరాటం చేసి సాధించినప్పుడే ఇట్లాంటివన్నీ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మన సోమన్న గారి నాయకత్వం గతంలో కూడా ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం హౌసింగ్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, సొసైటీని ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నా కూడా దాన్ని నిజమైన, అంటే మనకు సభ్యత్వం ఉంటుంది, తర్వాత సంవత్సరం సమావేశాలు ఉంటాయి, సొసైటీ రిజిస్టర్డ్ అయి ఉంటుంది, అన్నీ కూడా మనకి గుర్తించడానికి కూడా ప్రభుత్వాలు కొన్ని ఇష్టంగా లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో మనందరి మరొకసారి పోరాటం చేసి మన హక్కుల కోసం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో నేను కూడా భాగస్వామిని చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న పత్రికలను, మధ్యతర పత్రికలకు ఎంట్రీ చేయకుండా భూస్వామ్య పోకడ్లు, ఎర్రజెండా సంఘం అయినప్పటికీ భూస్వామ్య పోకడ్లు వాళ్ళు పెట్టుకొని కులానికి లేకపోతే ఇతర వర్గాలకు మాత్రమే నాయకత్వం ఇచ్చి, ఆ ఇచ్చిన సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా అడిగితే వాళ్ళని తొలగించి చేసిన సందర్భంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆ రోజు ఆంధ్రజ్యోతి పేరుగా ఆంజనేయులు సార్ నాయకత్వంలో ఈ సంఘం ఏర్పాటైంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే జర్నలిస్టులందరూ ఫెడరేషన్ వైపు వచ్చింది. ఫెడరేషన్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 2వ సంఘంగా ఉన్నప్పుడే మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ సంఘం ఒకటి వచ్చింది. అప్పుడు కూడా మా సంఘానికి కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయింది. ఎందుకంటే యూనియన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత బలమైన యూనియన్గా తయారు చేయడానికి సోమయ్య గారి నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికి మనకు కావాల్సిన మెంబర్షిప్ కంటే కూడా ఇంకొక 1500 ఎక్కువనే జరిగింది. మరొక 3000 వరకు చేసేసుకొని దాదాపుగా మేము ఒక 6 నుంచి 7,000 వరకు మెంబర్షిప్ అనేది రాష్ట్రంలో చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే హైదరాబాద్ యూనిట్ అనేది కొన్ని పొరపాట్లు, కొందరు వ్యక్తుల వల్ల కొన్ని సంస్థలు లేదా యూనియన్లు అవి దెబ్బతినడం అనేది అది సంస్థకు కానీ లేదంటే
లేదంటే ఆ సమూహానికి కానీ నష్టం జరిగే పని చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనేది ఏదైతే ఉందో, ఏ ఒక్కరికో ఇద్దరికో ఏదో కులంగిరి చేసుకోవడం, ఇంకేదో పదవిలు చేసుకోవడం, వాటికి పరిమితము. సోమయ్య గారి నాయకత్వంలో హెచ్యూజే ఉన్నప్పుడు 1800 మంది మెంబర్షిప్ ఉన్నారు. ఏం సార్, 1800 మెంబర్షిప్ నుంచి వాళ్ళ పరిస్థితి ఈ రోజు అంటే చెప్పడం ఏదో చెప్తారు, 470 560 అని చెప్తున్నారు. అదేది వాస్తవాలు కాదు. పట్టుమని ఒక 10 మంది కూడా ఏదైనా సమావేశంలో ధర్నాలు ర్యాలీలో రావు. ఒకవైపు నుంచి మా మేడ్చల్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. పడిందంటే మేము దండు జరుగుతుంది మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి. సుమారు తక్కువ దాకా 50-60 మంది వరకు మేము ఒకటేసారి పూజ చేయగలం. దాని మీద డిపెండ్ కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళ కాళ్ళ మీద మనం నిలబడడం అనేది ఎంత 2004లో మేము వంశావళి కాన్ఫరెన్స్ని సంఘాలు ఏర్పాటు చేసుకుని తద్వారా మా వంశావళి కాన్ఫరెన్స్లో ఉన్న 32 మంది, మాతో పాటు అప్పట్లో ఉన్న 64 మందికి దయచేసి ద్వారా ఇంటర్ దగ్గర వాపే ఇల్లు తీసుకుని కొట్లాడి లోకల్ సంఘం కాదు. తర్వాత మేము ఎల్యూసెన్స్ స్టార్ట్ చేసాము. అది సక్సెస్ నడుస్తుంది. అంటే ఈ పై సంఘాలు ఎప్పుడు వాళ్ళకి మనకు గుర్తించలేదు. మీ అందుకే మేము ఆ సంఘాల తెలుసుగా పెట్టి ఎప్పుడే ఎక్కలేదు. వాళ్ళు బాగా వచ్చారు. మేము మాకు హైదరాబాద్ సెంటర్లో ఫస్ట్ మాకు ఇల్లు వచ్చి వాళ్ళకి బాగా కక్ష కట్టున్నారు. నాయనప్పటి సార్ ఉండి మాతో వయసు అంతా కొట్లాడి నా రిపోర్టర్లు నా వాళ్ళని గెలిచిన వాళ్ళకి ట్రాఫిక్ చేసిన నా మంత్రి మీద వచ్చే నాకు ఆర్టీ అని చెప్పాడు. మా కోసం ప్రోటోకాల్ తప్పించి కలెక్టర్ కొట్లాడి మాకు చీజ్ ఇప్పించినారు. అంటే మేము అంత స్ట్రాంగ్గా కలిసికట్టుగా పనిచేసి సాధించారు. అదే యూనిటీ మా లోకల్గా ఉంది. ఆ తర్వాత ఈ మన ప్రెస్ కప్ బస్సు ప్రెస్ కప్ వాళ్ళ బాగా వేదిక వల్ల మేము సోమయ్య ఆరవ సారు అజయ్ సార్ అమరే సార్ ఉన్నాడు. వీళ్ళు బాగా వాళ్ళకి అధిపక్షంగా ఉండి అంటే అప్పుడు వీళ్ళు సపోర్ట్గా అప్పుడు ఆ పెట్టే వాళ్ళు ఇచ్చింది. అంతవరకు మేము ఏ ప్రకటన దగ్గర కూడా ఏ ప్రెస్ కప్ ఎక్కడ వాళ్ళే బాధించాలి. మా పనులు మేము చేసుకున్నాం. ఆ తర్వాత సోమయ్య నాయకత్వంలో ఇప్పుడు మనకు వచ్చిన సభ్యులకు ఏర్పాటు చేసి మీతో మీరు నిత్య సంబంధాలు కలిగి ఉండడం. దాంట్లో మేము కూడా సభ్యులమే. ఎందుకంటే మేము హైదరాబాద్, నేను సోమయ్య ఇంకా మేము నాయకత్వాలు ఉన్నాం. వెంకటేశ్వర్లు వాళ్ళందరినీ మేము విమర్శిస్తూ ఆ గ్రూప్లో మమ్మల్ని కూడా పెట్టండి. మనమంతా హైదరాబాద్ గ్రూప్ రాష్ట్ర కేంద్రం ఏదున్నా మన యూనిట్ అనేది హైదరాబాద్. కాబట్టి మేము కూడా ఉంటాము. మీరంతా మనమంతా దీంట్లో ఉండి మనం పరస్పరం అభిప్రాయాలు సేకరించుకుందాం. ఒకటేంటంటే మీరు నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారం. మొదట మనము యూనిటీగా ఉండబోయే అందరూ అంటే హైదరాబాద్ హెచ్జే యూనియన్ అంటే ఎట్లుండాలి, యూనియన్ అంటే అందరు యూనియన్ లాగా ఉండాలి. యూనియన్లో ఎక్కువ ఉంటుంది. మీటింగ్ ఉంది ఇప్పుడే కలుస్తారు, బయట పడ్డామంటే ఒక్కరికొకరు పత్తా ఉంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేనేం చెప్తా. ఒక్కసారి ఇక్కడ యూపీహెచ్ఎస్ మన అప్పర్ ప్రైమరీ హాస్పిటల్ ఉంటుంది కదా, వాడు సారీ డాక్టర్లు ఏదో చిన్న ట్రైనింగ్ ఉంటుంది, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్, వాళ్ళని పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. నేను అదే నువ్వు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ముస్లిం అమ్మాయి ఐ టెస్టింగ్ లేదు, నేనే వెళ్ళాను. అంతంగా వెళ్తే అక్కడ మీకు అంత ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైపోయింది. నేను అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే పోలీస్ కమిటీ దాకా పోయిందని. నేను ఏమడిగినా పబ్లిక్ హాస్పిటల్ చేస్తే కదా అంత స్టాఫ్ నర్స్ వాళ్ళందరూ నా మీద రివర్స్ అయిపోయారు. అసలు నేను షాక్ అయిపోయినా. అసలు నేనేం మాట్లాడుతున్నా, వీళ్ళేం మాట్లాడతారు. అక్కడ పబ్లిక్ వస్తున్నప్పుడు అంతా ఏదో హెల్త్ స్కీమ్ పెట్టారు. సో హెల్త్ స్కీమ్ పెట్టినందుకు ఏదో మనకు అయితే అని చెప్పి వస్తాం కదా. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెడితే ఇప్పుడు వాడు లేని రోగం ఉంటుందని చెప్తారే వాళ్ళకి. ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఒకటి, ఎక్స్పీరియన్స్ లేని ఒకటి. లేని వచ్చి నాకు తిరుగుతాను దాని ఫీల్ కూడా ఏదో అవుతుంది. సో అట్లాంటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టాలి కదా. సో నేను అది దాన్ని ఫైట్ చేస్తే మొత్తం అక్కడ యూపీహెచ్ఎస్ నర్సులు అంతా వాడు ఎవరైతే హెడ్ ఉన్నాడు వాడిది వాడు పైసలు తీసుకున్నాడు తెలుసు అది. కానీ వాడు నన్ను ఎవరైతే పోలీస్ కంపెనీ పోయింది. పోలీస్ కంపెనీ ఎవరు తెలియదు, మన మిత్రులకి ఎవరు పోలేదు, ఒక్కరు రాలేదు, ఒక్కరు కూడా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. మళ్ళీ యూనిటీ ఎక్కడ యూనిటీ, ఏడ యూనిటీ, ఎవరు చేస్తున్నారు యూనిటీ. ఇప్పుడు ఎన్నో స్కీమ్లు వస్తున్నాయి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అవి ఎట్లా ఫాలో కావాలి, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని ఎవరు తెలియదు. కొన్ని ఎవరిని అడుగుదామంటే ఏ పర్సన్ అడుగుదామన్నా జర్నలిస్ట్ మనకే తెలియనప్పుడు మామూలు ఆమ్ ఆద్మీకి ఎవరు తెలుసు, ఏం తెలియదు.
మళ్ళీ యూనిట్ కూడా ఇక్కడ యూనిట్ ఉంది, ఎవరికి యూనిట్ ఉంది. మన దాంట్లో మన చిన్న పద్ధతులు పెద్ద పద్ధతులు అంటారు. ఆడ ఏమిటమే కాదు చిన్న అట్లా మనమే మనం కొన్ని జాగ్రత్తము అది మీకు తెలుసు. అడగతే ఈడ దానికేం వదిలేడు ఈడ చెప్తాడు. అంటే ఇంకొక నీతి ఇంకొక నీతి. పత్రికలు జర్నలిస్ట్ అంటే అందరూ జర్నలిస్టులే. చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా అందరూ ఈక్వల్గా చూడాలి. అప్పుడే కాదు యూనిటీ అంటారు. నేను మాట్లాడినాము పోయినాము కథ నేను చెప్తున్నా అదంతా నాకు 100% ఒక్క రాలేప్పుడు మనల్ని పిఎస్ అవి నా ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు నా ఐడి కార్డు ఫోటో తీసుకొని ఉండని పంపించారు. అంటే ఎక్కడుంది యూనిటీ? ఏముంది యూనిటీ? నేను మాట్లాడింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ డాక్టర్లను పెట్టారు. మీరు వచ్చే వాళ్ళకు నిజంగా రిజల్ట్ తెలియదు చెప్తామని ఎవరు ఇదే ఎక్కడ యూనిటీ ఉన్నప్పుడు మన ఓడితో మాట్లాడాలి. పోయి యూనిటీ అంటే స్ట్రెంత్ ఉండాలి. ఒక్కడికి 10 మంది వచ్చి మాట్లాడాలి. ఇట్లా అది ఎక్కడ యూనిటీ ఉండదు. ఇంకా మన సోమయ్య సార్ హైదరాబాద్లో పెట్టినాము. హైదరాబాద్ అదే 5 రోజులు అయింది, అది డిజర్వ్ అయిపోయింది, కథం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టేటోళ్ళంట కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఈ రెండే పాటించాలి. కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ మీకు అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అది ఉన్న వాళ్ళనే పెట్టాలి. అది ఏ రోజు పెడుతున్నాము సీనియర్ అప్పుడు 40 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు ఏం చేస్తావు? 50 ఏళ్ళు ఉన్నాయి 50 ఏం చేస్తావు? కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పని చేయి. ఒక వ్యక్తికి ఏమైనా ఇబ్బంది వచ్చినట్టు నువ్వు ముందుకు రా. బోర్డు కూడా నాకు ఇక లేదు కాక రాను బాబా అంటే మన ఎందుకు నువ్వు కూడా అంతేనంటే రా. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఇప్పుడు యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా బాగా ఎంత విస్తరిస్తుందో సమస్యలు కూడా అట్లనే విస్తరిస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని సమస్యలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రేపు మాసంకి వెళ్ళే సందర్భంలో మీరంతా సమావేశమైంది కాబట్టి హైదరాబాద్లో మనం తలమానికం. ఎందుకంటే ఒక హెడ్ అనమాట. రాష్ట్ర సంఘానికి హెడ్ లాగా ఇక్కడ ఉండే సంఘం ఉంటుంది ఎప్పుడైనా. అయితే ఇక్కడ ఇంతవరకు జరుగుతున్నటువంటి మన జర్నలిస్టు చరిత్రను చూస్తే ఇక్కడ హైదరాబాద్లో మనకు ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంది, బషీర్ఘర్ ప్రెస్ క్లబ్ ఉంది. అట్లనే ఇక్కడ ఉండే జర్నలిస్టులల్లా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర క్యాపిటల్ హెడ్ క్వార్టర్లో పనిచేసిన జర్నలిస్టులు వాళ్ళకే దేంట్లోనైనా ప్రాతినిధ్యం కానీ దేంట్లోనైనా ప్రాధాన్యం కానీ లభించింది. ఇక కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు ప్రాధాన్యత లభించలేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. దాని మూలంగా ఏమైందంటే కింది స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం కూడా జరిగింది. ఇది కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర రాజధానిలో కేంద్రంలో ఉన్న వాళ్ళనే మన హైదరాబాద్ యూనియన్లో కానీ రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ దయచేసి చాలా ఓపికతో శ్రద్ధతో కూర్చొని ఈ విషయాలన్నీ నిన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చివరి అంశం ఏంటంటే ప్రధానంగా రాబోయే రోజుల్లో ఈ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లాలో స్ట్రాంగ్గా చేయడానికి, సభ్యత్వం చేయడానికి ప్రస్తుతము అడా కమిటీ అనేది అనౌన్స్ చేసుకుంటాము. ఈ అడా కమిటీలో ఇచ్చారు. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారు. అందరితో కలిపి కొంచెం అంటే పెద్ద కమిటీ అయినప్పటికీ మనం ఉత్సాహంతో వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీలో ఉంటారు. ఇది టెంపరవరీ కమిటీ అంటాము. మహాసభ జిల్లా మహాసభ అయ్యేంత వరకు జిల్లా మహాసభలో మళ్ళీ ఫుల్ కమిటీ ఎన్నిక జరుగుతుంది. ఇందులో ఎవరైతే మంచిగా పనిచేసి మహాసభ నిర్వహించేందుకు సహకరిస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫుల్ కమిటీలో ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ జిల్లా అడా కమిటీని ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేస్తాను. పేరు ప్రపోజల్ వచ్చినాయి. వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేసే వాళ్ళైతే దయచేసి ఉండండి. పని చేయకుండా కమిటీ కూడా టైం వేస్ట్ చేసుకోవడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వద్దు. ఎందుకంటే ఇది నా ఒక్కరి కోసం ఎవరి ఒక్కరి కోసం కాదు, ఇది
మనందరి కోసం, మన మిత్రుల అందరి కోసం కాబట్టి ఈ సంఘంలో ఒక బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు వి రవికుమార్ అని మొదటి నుంచి కూడా మనకు సంఘంలో యాక్టివ్గా వస్తున్నాడు. వారు రవికుమార్ కన్వీనర్గా వీరు ఉంటారు. అడా కమిటీ కన్వీనర్గా రవికుమార్. ప్లస్ బీజేపీ ఛానల్ కేబుల్ టీవీ మొత్తం ఆయన చాలా సీనియర్ ఉన్నాడు. తర్వాత పి గోపాల్, ఆంధ్రజ్యోతి పి గోపాల్. తర్వాత కె నరసింహరావు, శ్రీనివాస్. మళ్ళీ నేను అందరూ ఒకసారి పిలుస్తాను, వరుసగా ఇక్కడ ఫోటో కూడా దిగుదాం. ఫోటో అందరం దయచేసి ఒక్కసారి పరిచయం చేసుకోండి అంతే లేసి. కె నరసింహరావు, సూర్య వీరు కోకాని ఉన్నారు. తర్వాత వర్గాల కృష్ణ, నమస్తే తెలంగాణ కోకాని ఉన్నారు వీరు కూడా. తర్వాత మనం పత్రిక బ్యూరో రిపోర్టర్ శ్రీనివాస్ వారు బ్యూరో రిపోర్టర్గా ఉన్నారు. మనం హైదరాబాద్ వాళ్ళు కూడా కోకాని ఉన్నారు. తర్వాత వాయిస్ టుడే వాయిస్ టుడే. తర్వాత వార్తా సబ్ రాజేష్ గౌడ్ రాజేష్ గౌడ్ వార్తా సభ్యుడిగా ఉన్నారు వారు. తర్వాత ఆర్ వెంకటేశ్వర్ పోయిందా ఆంధ్రప్రభ చెంపజొట్టే కమిటీ ఏం కాదు, మనం పనిచేయడానికి ఎంతమంది ఉంటే అంతమంది, అలా నలుగురు తీసుకెళ్ళండి చాలు. అందుకనే ఎక్కువ మందిని పెడదాం. ఆర్ వెంకటేశ్వర ఆంధ్రప్రభ. తర్వాత వెంకట్ ఇంగ్లీష్ పేపరు, యామ్స్ న్యూస్ ఇంగ్లీష్ పేపర్. తర్వాత పి శ్రీనివాస్ ప్రజాజ్యోతి ఇచ్చారు. తర్వాత ఆర్ శ్రీనివాస్ గౌడ్ సాక్షి డిజిటల్. తర్వాత గజ్జల వీరేశం సాక్షి దినపత్రిక. గజ్జల వీరేశం పరిచయం చేసుకోండి, ఆలస్యంగా వచ్చాడు, అమృతం వంటి మనిషి. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా అది సపరేట్ ఉంటుంది. తర్వాత జిల్లా మహాసభ అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సపరేట్ ఉంటుంది. కాకపోతే ఈ అడా కమిటీలో వాళ్ళు కూడా విలీనం ఇందులో మిస్సింగ్లో ఉంటారు కాబట్టి సిహెచ్ బ్రహ్మం ఏబీ న్యూస్ ఛానల్. తర్వాత వేణుగోపాల్ హెచ్డిఎస్ ఛానల్. తర్వాత టి రమేష్ TR9 న్యూస్ రమేష్ ఉన్నాడు. ప్రస్తుతం వీళ్ళు 15 మందితోటి ఈ అడా కమిటీ ఏర్పడుతుంది. దీనికి అందరికీ ఆమోదం అయితే తప్పట ద్వారా యాక్సెప్ట్ చేయండి. ఈ కమిటీ రేపటి నుంచి మీకు సభ్యత్వ పుస్తకాలు కావాలంటే రవికుమార్ గారు వారి దగ్గర ఉంటాయి, మీరు కాంటాక్ట్లో ఉండండి. సభ్యత్వ పుస్తకాలు తీసుకొని మేము ఈ ఏరియాలో, మీ ప్రాంతాల్లో, మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరినీ కూడా సభ్యత్వం చేర్పించాల్సిందిగా కోరుతున్నాను. త్వరలోనే జిల్లా మహాసభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అందరికీ నమస్కారం. మొదట మనము యూనిటీగా ఉండబోయే అంటున్నారు అందరూ. అంటే హైదరాబాద్ హెచ్డిఐ యూనియన్ అంటే ఎట్లుండాలి? యూనియన్ అంటే అందరు యూనియన్లా ఉండాలి. యూనియన్లో ఎక్కువ ఉంటుంది. మీటింగ్ ఉంది ఇప్పుడే కలుస్తారు, బయట పడ్డామంటే ఒక్కరికొకరు పత్తా ఉంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేనేం చెప్తా. ఒక్కసారి ఇక్కడ యూపీహెచ్ఎస్ మన అప్పర్ ప్రైమరీ హాస్పిటల్ ఉంటుంది కదా, వాడు డాక్టర్లు ఏదో చిన్న ట్రైనింగ్ ఉంటుంది, MBBS ఫస్ట్ ఇయర్ సెకండ్, వాళ్ళని పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. నువ్వు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ముస్లిం అమ్మాయి ఐ టెస్టింగ్ నేనే వెళ్ళాను. అంతంగా వెళ్తే అక్కడ మీకు అంత ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైపోయింది. నేను అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే పోలీస్ కమిటీ దాకా పోయింది. నేను ఏమడిగినా పబ్లిక్ అక్కడ హాస్పిటల్ చేస్తే కదా అంత స్టాఫ్ నర్స్ వాళ్ళందరూ నాకు రివర్స్ అయిపోయారు. అసలు నేను షాక్ అయిపోయినా. అసలు నేనేం మాట్లాడుతున్నా, వీళ్ళేం మాట్లాడతారు. అక్కడ పబ్లిక్ వస్తున్నప్పుడు అంతా ఏదో హెల్త్ స్కీమ్ పెట్టారు. సో హెల్త్ స్కీమ్ పెట్టినందుకు ఏదో మనకు అయితే అని చెప్పి వస్తాం కదా. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెడితే ఇప్పుడు వాడు లేని రోగం ఉండదని చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఒకటి, ఎక్స్పీరియన్స్ లేని ఒకటి, లేని వచ్చారు ఇంకా తిరుగుతా అవుతాను ఫీలింగ్ పడి అలా అవుతుంది. సో అట్లాంటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టాలి కదా. సో నేను అది దాని ఫైట్ చేస్తే మొత్తం అక్కడ యూపీహెచ్ఎస్ నర్సులు అంతా వాడు ఎవరైతే పెట్టినాడు
వాడిది వాడు పైసలు తీసుకున్నాడు తెలుసు అది, కానీ వాడు నన్ను ఎవరైతే పోలీస్ కంపెనీ దాకా పోయింది. పోలీస్ కంపెనీ ఎవరు తెలియదు, మన మిత్రులకి ఎవరు పోలేదు, ఒక్కరు రాలేదు, ఒక్కరు కూడా. మరి ఎక్కడ చెప్తున్నా మళ్ళీ యూనిటీ ఎక్కడ యూనిటీ, ఏడా యూనిటీ, ఎవరు చేస్తున్నారు యూనిటీ? ఇప్పుడు ఎన్నో స్కీమ్లు వస్తున్నాయి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అవి ఎట్లా ఫాలో కావాలి, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని ఎవరు తెలియదు. కొన్ని ఎవరిని అడుగుదామంటే ఏ పర్సన్ అడుగుదామన్నా జర్నలిస్ట్ మనకే తెలియనప్పుడు మామూలు ఆమ్ ఆద్మీకి ఎవరు తెలుస్తుంది, ఏం తెలియదు. మళ్ళీ యూనిట్ ఇక్కడ యూనిట్ ఉంది, ఎవరికి యూనిట్ ఉంది. మన దాంట్లో మన చిన్న పద్ధతులు పెద్ద పద్ధతులు అంటారు. ఆడ ఏమిటమే కాదు చిన్న అట్లా మనమే మనం కొన్ని జాగ్రత్త అది మీకు తెలుసు. అడుగుతా ఈడ దానికే అంతలేదు ఈడ చెప్తారు. అంటే ఇంకొక నీతి ఇంకొక నీతి. పత్రికలు జర్నలిస్ట్ అంటే అందరూ జర్నలిస్టులే, చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా అందరూ ఈక్వల్ గా చూడాలి. అప్పుడే కాదు యూనిటీ అంటారు. ఇప్పుడు మాట్లాడము పోయడము కథ నేను చెప్తున్నా అదైతే నాకు 100% ఒక్క రానప్పుడు మనల్ని పిఎస్ నా ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు నా ఐడి కార్డు ఫోటో తీసుకొని నన్ను పంపించారు. అంటే ఎక్కడుంది యూనిటీ, ఏముంది యూనిటీ? నేను మాట్లాడింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ డాక్టర్లను పెట్టారు. మీరు వచ్చే వాళ్ళకు నిజంగా రిజల్ట్ తెలియదు చెప్తామని ఎవరు వినరే. ఎక్కడ యూనిటీ ఉన్నప్పుడు మన ఎవరితో మాట్లాడాలి పోయి. యూనిటీ అంటే స్ట్రెంత్ ఉండాలి. ఒక్కడికి 10 మంది వచ్చి మాట్లాడాలి ఇట్లా, అది ఎక్కడ యూనిటీ ఉండదు. ఇంకా మన సోమయ్య సార్ హైదరాబాద్ పెట్టినాము, హైదరాబాద్ అంతే 5 అయింది, అది డిజర్వ్ అయిపోయింది, కథం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టేటోళ్ళంట కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఈ రెండే పాటించాలి. కమిట్మెంట్ ట్రాన్స్పరెన్సీ మీకు అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అది ఉన్న వాళ్ళనే పెట్టాలి. అది ఏ రోజు పెడుతున్నాము సీనియర్ అప్పుడు 40 ఏళ్ళు వస్తుందా, 40 ఏళ్ళు వస్తుంది ఏం చేస్తావు, 50 ఏళ్ళు ఉన్నాయి 50 ఏం చేస్తావు? కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పని చేయి. ఒక వ్యక్తికి ఏమైనా ఇబ్బంది వచ్చినట్టు నువ్వు ముందుకు రా. బోర్డు కూడా నాకు ఇక లేదు కాక దాని అంటే మన ఎందుకు నువ్వు అంతేనంటే రా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.